ఈ 6 ఇయర్స్‌లో ద మోస్ట్ మెమరబుల్ డే మీ ఇద్దరికి. హ్మ్. ఇప్పటికి కూర్చున్న మాట్లాడుకునే డేస్ ఏమన్నా ఉంటాయా? అంటే కూర్చొని రీకాల్ చేసుకొని. అలా ఏం లేదు. ప్రతిరోజు బాగున్నప్పుడు ఇది అసలు మేము ఆలోచించం అసలు. ఈరోజు ఓకే. బాగుంది. ఈ 6 ఇయర్స్ అంటే మాకైతే తనకి నాకు పెళ్లి రోజు. హ్మ్. పెళ్లి రోజు అసలు నిజంగా ద మోస్ట్ హ్యాపీయెస్ట్ మూమెంట్ అనమాట. నాకు టెన్షన్ ఉంది యాక్చువల్లీ. పెళ్ళయ్యేదాకా టెన్షనే, లవ్ మ్యారేజ్ కదా! హ్మ్. హ్మ్. తనైతే ఫుల్ హ్యాపీ. నా హ్మ్. వైఫ్ అయితే కంప్లీట్ హ్యాపీగా ఉంది. నాకప్పుడు సైట్ ఉంది. హ్మ్. 2019లో నాకు కంప్లీట్ సైట్ ఉంది. 4.5 ఉంది. ఏం ఆనం. కళ్ళజోడు తీసేసాం ఫోటోల కోసం మనం. సరే తీసేసాం. మనకేం ఆనతలేదు. త్రివిక్రమ్ గారు, తర్వాత శ్రవంతి రవికిషోర్ గారు, మా మావయ్య గారు అందరూ ఉన్నారు. నాకు కళ్ళుకి అంతా బ్లర్‌లో ఉన్నారు మొత్తం అందరూ. హ్మ్. కోటి గారు, మ్యూజిక్ డైరెక్టర్ అందరూ సినిమా నుంచి అందరూ వస్తున్నారు. మనకేం కనిపించట్లా. నేను తనని అడిగాను. ఎవరొచ్చినా కూడా ఆడెవడో నాకు చెప్పవా నాకు కనీసం మీవోడో, మావోడో చెప్పు వాళ్ళకి ఒక నవ్వు విసిరేత్తాను నేను. ఇంక ఇదే చేశాను నేను. ఒరేయ్ నాయనా! మొత్తం ఆ చెయ్యి ఒక గంట సేపు ఇలాగే పెట్టి నువ్వు కూర్చున్నావు అనమాట పీటల మీద. ఓకే. మనకెవరు కనపడతలే. సరే ఫోటోల కోసం ఎంత కక్కుర్తి పడ్డామేంట్రా బాబు అనుకున్నాను. కళ్ళజోడు పెట్టుకొని భూతద్దం ఉండేది. హ్మ్. కోవిడ్‌లో చేయించుకున్నాను. ఈ లాసిక్ గాని అసలు ఏం కనపడట్లేదు. ఓ పక్కనేమో టెన్షను, ఆనందం అన్నీ మిక్స్ అనమాట. అసలు పెళ్ళయ్యేదాకా తాళి కట్టి 7 అడుగులేసి ఆ అమ్మాయిని ఇంటికి తీసుకెళ్ళేదాకా టెన్షనే. ఎవడెక్కడ గొడవ పెట్టేత్తాడో భయం అనమాట. ఈ అమ్మాయి ఇది. ఆ పిల్లేమో చక్కగా నవ్వుతుంది, చక్కగా ఎంజాయ్ చేస్తుంది. నా బతుకేంటో నాకు అర్థం కావట్లేదు నాకు. అంటే అప్పుడు మన చిల్లుగా లేదు మన చేతిలో. హ్మ్. సినిమా ఒకటే ఉంది. 5 అయినా జరగొచ్చు. ఫైనాన్షియల్‌గా మనం పెద్ద అవునవును. ఆళ్ళ నాన్నగారికి నేను నచ్చాను. ఓకే. మనోడు మంచోడని చెప్పి కేవలం మంచోడని చెప్పి మాత్రం ఇచ్చారు. వెంటనే ఒప్పుకున్నారా? అంటే మ్యారేజ్ ప్రపోజల్ ఆలోచించాను. ఇంట్లో అందులో ఒక 6 మంత్స్ టైం తీసుకొని ఓకే. మా ఊరొచ్చారు. తాడేపల్లిగూడెం వచ్చి అమ్మ నాన్నతో మొత్తం ఫ్యామిలీని అందరిని చూసుకున్నారు. అంటే ఈడు చెప్పింది నిజమా కాదా? ఈడు చెప్పింది అసలు నిజంగా ఈడు నిజంగా బిల్డింగ్ ఉందా? సొల్లు చెప్తున్నాడా? హ్మ్. అంకుల్ హైదరాబాద్ నుంచి కారేసుకొని తాడేపల్లిగూడెం వచ్చేసారు. హ్మ్. అంకుల్, ఆంటీ కలిసి గూడెం వచ్చి అమ్మ నాన్నని చూసుకొని ఓహో! మనోడు చెప్పింది నిజమే. ఫ్యామిలీ గట్టిగానే ఉంది. అంతా హ్మ్. బావుంది అని చెప్పి ఇక్కడ వచ్చి హైదరాబాద్ వచ్చి ఓకే చేసుకున్నారు. మనోడు చెప్పిందంతా జెన్యూన్‌గానే ఉంది. మంచోళ్ళనే అనిపిస్తున్నాడు. ఫినాన్షియల్‌గా అప్పుడు అంకుల్ నిజంగా డబ్బు మనిషి అయ్యుంటే, ఆలోచించుంటే నాకిచ్చి పెళ్లి చేయాల్సిన పనే లేదు. హ్మ్. వాళ్ళకి పెద్ద పెద్ద సంబంధాలొచ్చాయి. పేర్లు నేను చెప్పను గాని ఆ అమ్మాయికి. బట్ నాకిచ్చి పెళ్లి చేసారు. ఆ అమ్మాయి నా గురించి స్టాండ్ తీసుకుంది. హి ఈస్ ఎ వెరీ గుడ్ పర్సన్. మీ తర్వాత నన్ను బాగా చూసుకునేది తనే. హ్మ్. తను నమ్మింది. వాళ్ళ నాన్నగారిని ఒప్పించింది. కూతురు మాట గౌరవించి ఇచ్చి పెళ్లి చేశారు. నాకు ఆ మొమెంటే హ్యాపీయెస్ట్ మొమెంట్. ఎప్పుడైతే తాళి కట్టి 7 అడుగులేసి "అజ్జ నేను గెలవాలిరా బాబు. హ్మ్. ఇక్కడైతే సచ్చిన ఉండకూడదు. ముందు ఈ అమ్మాయి పిల్లని పట్టుకెళ్ళిపోవాలి తర్వాత సంగతి తర్వాత" బట్ ఇంకా ఎప్పుడైతే వన్స్ పెళ్లయిపోయి రిసెప్షన్ అయిపోయిందో, కాలు మీద కాలేసుకున్నా. ఆహా! జీవితంలో ఏదో సాధించానురా. ప్రొఫెషన్ ఎప్పటికైనా సాధిస్తామని మనకు ఆ నమ్మకం ఉంది గానీ, పర్సనల్ లైఫ్ చాలా బావుండాలి కదా! ఒక అవునవును. ఆర్టిస్ట్ అనేవాడు ఎదగాలంటే నాట్ ఓన్లీ ఇన్ ప్రొఫెషన్ ఆడి పర్సనల్ లైఫ్‌లో చాలా నడుస్తూ ఉంటాయి. పర్సనల్ లైఫ్‌లో ఎంత మంచి సపోర్ట్ ఉంటే ప్రొఫెషన్ అంత పైకెదుగుతాడు. హ్మ్. నాకిక్కడ బావుంది కాబట్టి ఇక్కడ ఎదుగుతున్నాను. హ్మ్. యాహ్! మీరు మీ వైఫ్‌ని నిక్‌నేమ్ బంగారం. బంగారం. యాహ్! తను? అంతే. బంగారం తనేం పిలుస్తదంటే నాన్న అంటది. లేకపోతే మా ఇంటి పేరు పెట్టి పిలుస్తది నన్ను. తేజ అంటది. సో, చూసారు కదా! మా స్వామి గారి పర్సనల్ లైఫ్ అండ్ యాహ్! ప్రొఫెషనల్ లైఫ్. స్వామి నేనొకటి మర్చిపోయా అడగడం. అమ్మ. లైక్ అంటే ఇప్పుడు ఫేవరెట్ హీరో ఏంటి? ఈయన పక్కన ఛాన్స్ వస్తే నాకు చెయ్యాలి అనే ఒక 'తారక్' గారు. 'తారక్' 'యువనిధి' గారా? యాహ్! ఆహా! యాహ్! ఎందుకని? ఏమో నాకు మొదటి నుంచి ఉంది నాకు. అంటే ఫీల్డ్‌కి రాకముందు నుంచి ఆయన పక్కన చేయాలని నాకు ఇంట్రెస్ట్ ఉండేది నాకు. హ్మ్. సినిమాలు ఇదివరకు చూసాను కదా చిన్నప్పుడు నేను. హ్మ్. అంటే మనకప్పుడు వద్దామని ఆలోచన ఉండేది కాదు. పక్కన ఎవరైనా చూసినప్పుడు అర్రే! మన ఆలోచన లేనప్పుడిది. హ్మ్. అరే! ఆయన పక్కన ఉంటే ఎంత బాగుండేదో అసలు. ఏమో ఒక మంచి వైబ్ ఉండేది నాకు. ఆయన పక్కన చేస్తే బాగుండేది కదరా! హ్మ్. చూద్దాం హోప్‌ఫుల్లీ ఆ రోజు తొందరలోనే రావాలని కోరుకుంటున్నాను. వస్తే బాగుంటది. చూద్దాం. నేను గూడా అంతే ఒక్కసారి జస్ట్ జనాలలో అయినా ఒక క్యారెక్టర్ ఉన్న చాలు దూరం నుంచి చూద్దాం ఎందుకమ్మా అని పక్కన చెప్పి. కూడా చేయొచ్చురా. ఎనీథింగ్ అదే ఏదైనా జరగొచ్చు. అదే. నా అదే. మూవీలాగే. ఏదైనా అవుతదిరా. యాహ్! నాకు కూడా ఆయనతో ఒక్కసారైనా యాక్ట్ చేయాలి అని జస్ట్ ఆ చెప్పి. ఫ్రేమ్‌లో ఉన్నా చాలు మనం. చాలు చాలు అమ్మో! చాలా. ఫ్రేమ్‌లో ఆయనొచ్చి ఇలా భుజం మీద చేసి "ఏంటి నీ పని" అంటే "ఏం లేదండి ఖాళీ" అని చెప్పి ఆ మాట అంటే చాలు. యాహ్! యాహ్! అదొక్కటి చాలు. హ్మ్. సో, 'తారక్' గారితో. 'తారక్' గారు. హీరోయిన్? నాకు 'సావిత్రి' గారంటే చాలా ఇష్టం నాకు. ప్రెజెంట్ హీరోయిన్ అంటే నాకు ఈ అందరూ ఓకే గాని నాకు 'సావిత్రమ్మ' గారంటే చాలా ఇష్టం. అరే! ఐయామ్ అమ్మ నాకు డ్యాడీ నాకు ఆవిడ సినిమాలు చూపించేవారు నాకు. హ్మ్. సినిమాల్లో 'సావిత్రి' నుంచి గారి బయోపిక్ యాహ్! వచ్చినప్పుడు 'మహానటి' గారు. హ్మ్. తెగ ఏడ్చేసాను థియేటర్‌లో నేను. నేను గూడా. నాకు పిచ్చి నాకు. హ్మ్. 'సావిత్రమ్మ' గారు నాకు చాలా ఇష్టం నాకు. అసలు సినిమాలంటే ఏంటో తెలియని టైం నుంచి ఆవిడ సినిమాలు నేను చూసాను నేను. హ్మ్. నాన్న నాకు చూపించేవాడు. ఈవిడ భలే చేస్తది చూడరా అని చెప్పి కూర్చోబెట్టి చిన్న పిల్లోడిని నేను. హ్మ్. అంటే ఆవిడ అంటే ఒక అడ్మిరేషన్ పెరిగింది హ్మ్. నాకనమాట. హ్మ్. అబ్బా! ఇదేంట్రా బాబు ఇంత బాగున్నారో చక్కగా చూడడానికి ఎంత నిండుగా. తెలుగు ఒక ఆవిడ అసలు.
అంత భలే అనిపించేది నాకు ఆవిడంటే అంత ఇష్టం నాకు ఆవిడ. మ్మ్. ప్రజెంట్ హీరోయిన్స్ అంటే ఓకే అందరూ అంటే మ్మ్. పర్టికులర్ ఏలేను కదా, నాకు సావిత్రి అంటే ఇష్టం. ఓకే. సో నాకు మీలో నచ్చింది ఏంటి అంటే ఇప్పుడు మీరు చాలా అంటే తక్కువ నుంచి కష్టపడి పడి పడి ఇన్ని ఇయర్స్లో సక్సెస్ అయితే ఇప్పుడు చూస్తున్నారు. సక్సెస్ రాని వాళ్ళు ఉన్నారు, వచ్చిన వాళ్ళు ఉన్నారు. ప్రతి ఒక్కరికి ఏదో ఒక బ్యాడ్ ఇన్సిడెంట్ పెట్టుకుని అయితే కెరియర్ని ఇది చేస్తున్నారు. బట్ మీరు ఒక్కరే నాకు తెలిసినంత వరకు ఇప్పటివరకు ఒక బ్యాడ్ రిమార్క్ లేకుండా అవును. కెరియర్ని ఆ పీస్ఫుల్గా దేవుడిదే అంతా. హ్యాపీగా Yes, yeah. స్మూత్గా లాక్కొచ్చేస్తున్నారు. సో ఒకసారి కూర్చున్నప్పుడు మీరు చేసిన వాళ్ళు కూడా చాలా మంది వచ్చినప్పుడు మీకు అనిపిస్తుందా, అమ్మ నాకు మాత్రం లైఫ్ హ్యాపీగా ఉందిరా? దేవుడి దేవాళ్ళు అంతా ఎవ్రీథింగ్ ఇక్కడ మనం ఎక్కడ ఇందులో ఇన్వాల్వ్ అవ్వకుండా హ్యాపీగా అంటే మేజర్ రీజన్ నాకు యాక్చువల్ నా వైఫ్ అనే చెప్తాను. యాక్చువల్ నేను పొరపాటున ఎక్కడ ట్రాక్ తప్పానని తెలిసినా కూడా తనకు ఖచ్చితంగా నన్ను అలర్ట్ చేసేది. చూసుకో కొన్నిసార్లు రూట్గా ఉంటున్నావు నువ్వు, అమ్మో నిజమే అన్న నాకు తను చెప్తుంది. తను ఇప్పుడు అవుట్ ఆఫ్ బాక్స్ చెప్పదు. నన్ను చూస్తుంది కదా, షీ నోస్ ఎవ్రీథింగ్, నా గురించి అన్నీ తెలుసు, నేనే తెలుసు మొత్తం తనకి. సో ఎక్కడైనా చిన్న తప్పు చేసినా లేకపోతే ఏదన్నా తేడా జరుగుతుందా లైఫ్లో, లేకపోతే ఎక్కడి నుంచి అన్న బ్యాడ్ థ్రెట్ ఏదైనా వస్తుందా నీకు, అన్నీ అలర్ట్ చేసేది. ఒక దేవత లాంటిది అనమాట. ఇప్పుడు దేవుడు సడన్గా నీకు ఏదో చిన్న చిన్న హింట్లు ఇస్తుంటాడు కదా, అవునవును. అట్లా ఈ పిల్లలకి హింట్ ఇస్తుంది నాకు, జాగ్రత్తగా ఉంటును, యూఆర్ డూయింగ్ సంథింగ్ రాంగ్, జస్ట్ థింక్ అబౌట్ ఇట్ అన్నీ చెప్పేది నాకు. మేబీ దానివల్ల కూడా నాకు తినవల్ల కూడా యాక్చువల్గా హెల్ప్ అయి ఉండొచ్చు. ఎస్, పక్కన గైడెన్స్ లేకపోతే కూడా ప్రాబ్లం అవుతుంది. పక్కన చెప్పేవాళ్ళు లేకపోతే చాలా మంది బ్యాడ్ వేలోకి వెళ్తారు. అది వాళ్ళ తప్ప అవ్వదు, చెప్పేవాళ్ళు లేక సరైన మార్గంలో పెట్టే ఒక ఒరే బాగుంది కదరా కెరీర్ ఈ టైంలో అలా చెప్పేవాళ్ళు లేక చాలా మంది ఒక బ్యాడ్ వేలోకి వెళ్తారు తప్పితే ఎవరు ఇంటెన్షనల్గా నేను బ్యాడ్ చేసేద్దని ఎవరు అనుకోరు. అమ్మాయిని అబ్బాయిని కూడా చెప్తున్నాను నేను, ఎవరు అనుకోరు, వాళ్ళకి చెప్పేవాళ్ళు ఉంటారు. నాకు చెప్పిన నా పిల్లని దొరికింది కాబట్టి ఐఎమ్ లక్కీ. సో మీ తారక్ గారు ఇష్టం అన్నారు కదా, ఆయన చేసిన మూవీస్ అన్నిట్లో మీకు బాగా నచ్చిన మూవీ అంటే పదే పదే పెట్టుకొని చూసే మూవీ ఏదైనా? స్టూడెంట్ నెంబర్ 1. నాకు స్టూడెంట్ నెంబర్ 1. నాకు ఆయన విశ్వరూపం చూసాను ఆ సినిమాలో. నాకు ఇంటర్వెల్ సీన్ నాకు ఎంత ఇష్టం అంటే అది ఇప్పుడు ఒక 1000 సార్లు చూసుంటాను నేను. అది నేను ఆ ఇంటర్వెల్ సీన్ అది తారక్ గారు రాజీవ్ కనకాల గారిని తోసేసి నరికేస్తానని చెప్పి ఆడుంటారు. నువ్వు నీ గ్యాంగ్ పెద్ద రౌడీలు అనుకుంటున్నారా, నువ్వు రౌడీ అనుకుంటే నీకంటే పెద్ద రౌడీ. అస్సలు అది ఎలా ఉంటుందంటే సీన్ రాజమౌళి గారు ఎట్లా చేయించారంటే తారక్ గారితో, అయ్యో బాబు అసలు గూస్ బంప్స్ అనమాట. థియేటర్లో నాకు విజిల్స్ రావు, ఒక చిన్న విజిల్ పెట్టుకుని వేస్తాను, విజిల్ తెగ ఊదేను అసలు. చూడండి మనం చూసినప్పుడు మా నాన్న నేను అసలు మామూలు హై మూమెంట్ కాదు నాకు అది. డైరెక్షన్ డిపార్ట్మెంట్ సైడ్ వస్తే వీళ్ళ డైరెక్షన్ లో ఒక ఛాన్స్ అయినా వస్తే చాలు అనుకునే డైరెక్టర్స్ ఎవరైనా ఉన్నారు? నాకు రాజమౌళి గారితో చేయాలని కానీ చేస్తా, ఏదో రోజు చేయకుండా ఉన్నాం దొరుకుతుంది. ఏదో రోజు నాకు బ్రేక్ పడదా ఆయన దృష్టిలో పడకుండా ఉంటాను. మనం పిలవండి కనీసం చిన్న క్యారెక్టర్ ఇద్దాం ఇచ్చినా చాలు నాకు చేస్తా. ఎందుకు వాడో నేను చూస్తాను. 2 సంవత్సరాలు వెయిట్ చేశాను. ఒక్క ఫ్రైడే నా డోర్ నాక్ చేయదా సక్సెస్ కొడతాను నేను, నో డోర్ కొడతాను నేను. ఎవరైనా అనుకున్నా ఎవరైనా ఆపినా నేను వెళ్తాను ముందుకు. సో ఆల్ ద బెస్ట్ స్వామి, త్వరలో మూవీస్ లో కూడా మీకు ఎంట్రీ అవ్వాలని చెప్పి నేను హార్ట్ఫుల్ గా